హాయ్ అండి అందరికీ. మన మేఘనా కలెక్షన్స్‌లో ఈ 3 మోతీస్ అనమాట. ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి బ్యాంగిల్స్ మేకింగ్ కానీ లేపోతే ఇట్లా అమ్మవారికి దేవుడికి అంటే ఏ ఏ గాడ్‌కైనా సరే మనము ఇవి దండ లాగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా సరే చేస్తున్నారు. ఇది అది వినాయకుడికి కానీ, అమ్మవారికి కానీ ఇలా చైన్ లాగా కూడా చేసి వేస్తున్నారనమాట ఇవి. మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది గోల్డ్ కలరు. ఇది గోల్డ్ లుక్ వస్తుందనమాట. ఇవి లైట్‌గా ప్యూర్ వైట్ కాదు. కాకపోతే మల్టీ కలర్ అనమాట ఇవి. ఇంకోటొచ్చేసి ఏంటంటే ఇవి వైట్ మోతీసు, ప్యూర్ వైట్ అనమాట మోతీసు. బట్ ఏంటంటే మల్టీ కలర్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి అది యాలిగేటర్ క్లిప్స్‌కి యూజ్ చేయొచ్చు. సెంటర్ క్లిప్స్‌కి యూజ్ చేయొచ్చు. మేకింగ్ అనమాట. సెంటర్ క్లిప్ మేకింగ్ యూజ్ చేసుకోవచ్చు. యాలిగేటర్ క్లిప్స్ లాగా క్లిప్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. మేకింగ్ చేసుకోవచ్చు మనం కస్టమైజ్ చేసిన మన కస్టమర్స్ రిక్వైర్‌ని బట్టి అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అది సేల్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇది యూజ్ అవుతుందనమాట బాగా. ఇదేంటంటే లో బడ్జెట్‌లో లో బడ్జెట్‌లో మనం మేకింగ్ చేసుకొని సేల్స్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మోతీసు అది ఇవి మోతీస్ ఏంటంటే ప్యూర్ వైట్ రావు, గోల్డ్ వస్తుంది. 3 మోతీస్ వస్తాయి. ఇలా కలర్స్ వస్తాయన్నమాట. మల్టీ కలర్స్. ఇగో కలర్స్ అనేవి ఇలా ఉంటుంది. ఇవి ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి కూడా మాలలాగా ప్రిపేర్ చేసి వేస్తున్నారు ఇవి. ట్రెండింగ్ అనమాట. మోస్ట్ ట్రెండింగ్. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి కానీ ప్రెజెంట్ మన దగ్గర ఔట్ ఆఫ్ స్టాక్ అనమాట. కలర్స్ అంటే పింక్, రెడ్, గ్రీను ఇలా కలర్స్ ఉన్నాయి కదా మోతీలో కూడా. ఈ మోతీలో ఏంటంటే మల్టీ కలర్స్ అనమాట. వైట్ మోతీ ఒకటి, గోల్డ్ మోతీ ఒకటి. మోతీస్ అనమాట. 3 మోతీస్ వస్తాయి ఇవి ప్లాస్టిక్ అనమాట. ఇవి 3 మోతీస్ వస్తాయి. మన పేజ్‌లో ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే రా మెటీరియల్ అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి కూడా మనం అనేది మేకింగ్ చేసుకోవచ్చు. కడాకి చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి మేకింగ్ చేసుకుంటున్నారు వీటిలతో. మనం అలా కూడా చేయొచ్చండి. సెంటర్ క్లిప్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. యాలిగేటర్ క్లిప్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. మేకింగ్ చేసుకొని ఇలా ఇంకోటి నెక్లెస్‌గా కూడా యూజ్ చేస్తున్నారు. అమ్మవారికి నెక్లెస్ వేశారనమాట ఇది. నేను ఒక టెంపుల్‌లో ఒక మేడం ఇచ్చారనమాట. ఇది వాళ్ళు అడిగారనమాట నాకు వాళ్ళకి కావాలి అనేవి. అంటే టెంపుల్‌లో ఇవి ఇస్తారంట. అంటే మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. మొత్తం వచ్చేసి ఇవి ఒక 50 పీసెస్, ఇవి ఒక 50 పీసెస్ ఆర్డర్ చేసుకున్నారు. అప్పుడు మనం ఈ రా మెటీరియల్స్ అనేవి తెప్పించామనమాట వాళ్ళ కోసమని. అంటే వాళ్ళ కోసమని కాదు, ఆర్డర్ వచ్చింది. అప్పుడు మనం తెప్పించాము. అలా మీరు కూడా ఇలాగే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్ని విధాలుగా మేకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తున్నాము. అంటే కొంతమందికి రీసెంట్‌గా స్టార్టప్ చేసిన వాళ్ళకి ఇది ఎందుకు మేకింగ్ చేసుకోవాలి అనేది అర్థం కావట్లేదనమాట. మనల్ని అడుగుతున్నారు. అడిగారు. ఒక 2, 3 సిస్టర్స్ అడిగారనమాట. ఇది